Dear Telangana Website 2026 students and parents, welcome back to my channel. JNTU Jawaharlal Nehru యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ కొకటపల్లి దీని యొక్క కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు మరి యూనివర్సిటీ కాలేజీలో చేరండి అమ్మ. యూనివర్సిటీ కాలేజీలోనైనా కొంతమంది స్టూడెంట్స్కి యూనివర్సిటీ కాలేజీలో చేరరు. ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ అంటారు. ఎందుకంటే ప్రైవేట్ ఈ రోజుల్లో ఏంటంటే వాస్తవం చెప్తాను, ఎక్కడ కూడా స్పూన్ ఫీడింగ్ జరగదు. ప్రతి కాలేజీలో మీరు జేఎన్టీ కాకుండా ప్రైవేట్ కాలేజీలో సిబిఐటి, విఎన్ఆర్, వాసవి ఇలా జరిగినా వాళ్ళు వస్తారు, చెప్పుకుంటారు, పోతారు. అంతేగాని మీకు నారాయణ, చైతన్య పెద్ద పెద్ద కార్పొరేట్లో లాగా స్పూన్ ఫీడింగ్ చేసే విధానము లేదు. అరటిపండు ఒలిచి పెట్టినట్టు ఎవరు పెట్టరు. అందుకనే యూనివర్సిటీ కాలేజీలు కూడా మంచి కాలేజీలు ఉన్నాయి, మీరు జారండి. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇక్కడ ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. స్టూడెంట్స్ కొంతమంది 50,000 మాత్రమే మీకు ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు జేఎన్టీ మరి ఇది కాకుండా విఎన్ఆర్, వాసవి వాటిల్లో కొంతమంది ఇక్కడ సీట్ వస్తుంది, కానీ ఇక్కడ నచ్చక విఎన్ఆర్, సిబిఐటి, వాసవి ఈ సైడ్ వెళ్తారు. అదేమంటే మరి గవర్నమెంట్లో బాగా చెప్పారంటారు. బాగా గవర్నమెంట్లో ఆ యొక్క మరి ఆ యొక్క ఉంటే ఆ యొక్క ఉద్దేశాన్ని మీరు మార్చుకోండి. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఈవెన్ ఐఐటీలో కూడా మరి ఈ యొక్క చెప్పరు. వాళ్ళు జస్ట్ ఐఐటీలో ప్రొఫెసర్ వస్తాడు, వాడు మరి బోర్డు మీద చెప్తాడు, ఒకటి చెప్తాడు, కొంచెం 2-3 లైన్లు చెప్తాడు, మీరు చదువుకోండి అంటారు. ఐఐటీలో మేము కూడా ఐఐసి బెంగళూరు, ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. మాకైతే క్లాసులే జరిగేవి కాదు, రోజుకి 1 క్లాసు 2 క్లాసులు జరగడం ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో మరి స్టూడెంట్స్ గమనించండి. ఎందుకంటే మనం డెవలప్ అవ్వాలి. సెల్ఫ్ లెర్నింగ్ అనమాట. ఎక్కడ ఏ కాలేజీలో చేరినా, గవర్నమెంట్లో చేరినా, ప్రైవేట్లో చేరినా అంత సెల్ఫ్ లెర్నింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ జేఎన్టీలో చేరాలంటే ఇప్పుడు ఎంసెట్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి కదా, ఎంత ర్యాంక్ రావాలో చూద్దాం. మనం కేటగిరీ వైజ్గా ఎంత ర్యాంక్ వస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం, ఇలాంటి మంచి అవకాశం యూనివర్సిటీ క్యాంపస్లో చదవాలంటే పెద్ద అదృష్టం అన్నమాట. పెట్టి పుట్టాలి. ప్రైవేట్ కాలేజీలో ఎవరైనా చేరతారు. ఇప్పుడు జేఎన్టీ హైదరాబాద్ ఉంది, ఇక్కడ క్యాట్-బి లేదు. ఇప్పుడు విఎన్ఆర్, సిబిఐటి అక్కడ క్యాట్-బి సీట్లు ఉంటే ఎవరైనా డబ్బులు ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు, చదువుకుంటారు, హ్యాపీ. ఇక్కడ టాలెంట్ ఉన్నవాడు మాత్రం వస్తాడు. టాలెంట్ ఉంటేనే మీకు జేఎన్టీ హైదరాబాద్లో, ఓయూలో కానీ గవర్నమెంట్ యూనివర్సిటీలో టాలెంట్ వాళ్ళు మాత్రమే ఐఐటీలో కానీ ఎన్ఐటీలో వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా వదులుకోవద్దు. జేఎన్టీలో మరి దీని యొక్క కట్ ఆఫ్ డీటెయిల్స్ ఎందుకు చూద్దాం. మరి స్టూడెంట్స్ మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్ అవుతుంది. ఎంసెట్కి సంబంధించి జేఈ మెయిన్, అడ్వాన్స్డ్ సంబంధించి త్వరలో జోసా కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. మరి సీరియస్గా ఇఫ్ యూఆర్ సీరియస్గా ఉంటే మీరు వాట్సాప్ నెంబర్లో ఈ నెంబర్కి పేమెంట్ చేసి మరి డౌట్ కనుక్కొని మీరు ఈ యొక్క పేమెంట్ క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేయగలరు. మన దగ్గర మొత్తము 176 ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన డేటా ఉంది. మరి 110,000 సీట్లు అయితే ఉన్నాయి. మరి ఆల్మోస్ట్ 80,000 సీట్లు మరి కన్వీనర్ కోటాలో ఉంటాయి. ఇప్పుడు మరి జేఎన్టీ హైదరాబాద్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. స్టూడెంట్స్ మరి కేటగిరీ వైజ్గా చూద్దాం ఒకసారి బ్రీఫ్గా. ఇది జేఎన్టీ మరి దీనిలో బయోటెక్, కెమికల్ ఇంజనీరింగు, ఇవన్నీ కంప్యూటర్ సైన్స్, సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి, ఏఎంఎల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, జియో ఇన్ఫర్మేటిక్, మెకానికల్, మెటలర్జీ ఉన్నాయి. ఇక్కడ ఓవరాల్గా మరి కేటగిరీ వైజ్ ఓసీ బాయ్స్, గర్ల్స్ వైజ్గా చూద్దాం. ఇక్కడ మీకు సిఎస్సి రావాలంటే 1225 మార్కులు రావాలి, గుర్తుపెట్టుకోండి. అందరు టాపర్స్ అందరు ఇక్కడే చేరుతున్నారు. సిఎస్సి, ఏఎంఎల్ 1600, ఈసీ 2700, మరి సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 3200, ఈసీఈ చేరారు కొంతమంది చూడండి. ఎలక్ట్రికల్ 6900, మెకానికల్ 9500, సివిల్ 11,000, తర్వాత కెమికల్ 12,000, బయోటెక్ 19,000. ఈ విధంగా మరి స్టూడెంట్స్ అయితే చేరడం జరిగింది. మెటలర్జీ 24,000, 27,000, 27,000 ఇది జియో ఇన్ఫర్మేటిక్స్, ఓసీ బాయ్. ఇక ఓసీ గర్ల్స్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటారు. ఇక్కడ కూడా వీళ్ళకి 12,700, 19,000 సిఎస్సి, ఎంఎల్, ఈసీఈ 2,900, 3,300 సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ 8,500, మరి 11,000 ఏమో సివిల్, 13,000 కెమికల్, మెకానికల్ 15,000, బయోటెక్ 23,000. ఈ విధంగా మరి మెటలర్జీ చూసినట్టయితే 24,000, 32,000 జియో ఇన్ఫర్మేటిక్. బీసీఏ 1,249, 2,256, ఏఎంఎల్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 4,700, ఈసీఈ 5,800, సివిల్ 13,000, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేరారు. కొంతమంది తెలియక చూడండి, ఇక్కడ సివిల్ ముందు పెట్టుకున్నారు, ఎలక్ట్రికల్ తర్వాత 14,000, 17,000, మెకానికల్, కెమికల్ 19,000, బయోటెక్ 80,000, జియో ఇన్ఫర్మేటిక్,
మెటలర్జీ 81,000. ఇక బీసీఏ గాల్స్లో 3,000 వరకు వచ్చిందమ్మ. 3,000 సిఎస్సిఏ సైబర్ సెక్యూరిటీ 4,900, 3,000 కదా. తర్వాత సిఎస్సి చేరారు. ఇదేందా మరి వీళ్ళకి అవగాహన ఉందో లేదో కానీ 3వ స్థానంలో 5,300 సిఎస్సి, ఈసీఈ 5,800, 15,000 త్రిబుల్ మెకానికల్ 17,000, సివిల్ 21,000, కెమికల్ 24,000, బయోటెక్ 43, మెటలర్జీ 81,000. తర్వాత జియో ఇన్ఫర్మేటిక్ 1,00,000 కూడా వచ్చేసింది జియో. బీసీబీ బాయ్స్లోకి వెళ్తే 1,228, సిఎస్సిఏఎంఎల్ 1,600, 3,000 ఈసీఈ, 3,200 సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, 4,200 త్రిబుల్ మెకానికల్ 11,000, సివిల్ 16,000, కెమికల్ 17,000, మెటలర్జికల్ 33,000, 38,000 వచ్చి బయోటెక్. తర్వాత 40,000 వచ్చి జియో ఇన్ఫర్మేటిక్. బీసీబీ గర్ల్స్ 1,277. తర్వాత సిఎస్సిఏఎంఎల్లో 1,141, ఎలక్ట్రికల్ ఈసీఈ 3,000, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 4,200, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ 9,000, సివిల్ 16,000, మెకానికల్ 16,000, కెమికల్ 18,000, బయోటెక్ 38,000. తర్వాత 40,000 జియో ఇన్ఫర్మేటిక్స్, 41,000 బీసీబీ గర్ల్స్లో రావటం జరిగింది. బీసీసీ బాయ్స్ 1,600, ఈసీఈ మరి ఇక్కడ ఈసీఈ 2,500, కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్ 1,600, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 3,200, సిఎస్సి 4వ స్థానానికి పడిపోయింది 4,000, మరి ఎలక్ట్రికల్ త్రిబుల్ 4,900, సివిల్ 11,000, కెమికల్ 12,000, బయోటెక్ 19,000, మెటలజికల్ 27,000. తర్వాత జియో ఇన్ఫర్మేటిక్ 27,700, తర్వాత మెకానికల్ 36,000. బీసీసీ గర్ల్స్ 960, సిఎస్సిఏఎంఎల్లో సైబర్ సెక్యూరిటీ 3,300, సిఎస్సి కోర్ సిఎస్సి 3వ స్థానానికి పడిపోయింది 4,000, ఎలక్ట్రికల్ త్రిబుల్ 8,500, 11,000 ఏమో ఈసీఈ, 13,000 కెమికల్ ఇంజనీరింగ్, 23,000 బయోటెక్, మెటలజికల్ 27,000, జియో ఇన్ఫర్మేటిక్స్ 3,032, మెకానికల్ 36,000, 91,000కి మరి సివిల్ వచ్చేసింది బీసీసీ గర్ల్స్లో. బీసీడీ బాయ్స్ 1,228, సిఎస్సిఏఎంఎల్ 1,900, ఈసీఈ 2,800, తర్వాత 3,200 సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రికల్ త్రిబుల్ 9,700, 11,000 మెకానికల్, సివిల్ 17,000, 18,000 కెమికల్, మెటలజికల్ 35,000. మరి బీసీడీ గర్ల్స్ మరి సిఎస్సి 1,960, 2,000 సిఎస్సికి వచ్చేసింది. కోర్ ఏఎంఎల్ 1,960, 3,000 ఎలక్ట్రికల్ అంటే ఎవరికి సంగమట్టు వాళ్ళు పెట్టేసుకున్నారు. మరి ఇది మంచిదా చెడ్డది అనేది కాదు, ఎవరికి తోసినట్టుగా వాళ్ళు ఆప్షన్స్ చూసుకున్నట్టున్నారు. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ 3,000, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 10,000, మెకానికల్ 15,000, కెమికల్ 18,000, సివిల్ 18,000, 35,000 మెటలర్జికల్, తర్వాత 38,000 బయోటెక్, 40,000 జియో ఇన్ఫర్మేటిక్. బీసీఈ మరి బీసీఈ స్టూడెంట్స్ ఈ విధంగా వచ్చారు 1,200, మొత్తము 6,600కి ఈ విధంగా వచ్చింది. తర్వాత మనం డీటెయిల్గా చూస్తే ఇక్కడ డేటా కూడా ఎస్సీ1 గర్ల్స్ ఇక్కడ స్టూడెంట్స్ ఎస్సీ1 కూడా మరి 1,600 3,000 నుంచి వచ్చేసింది. ఎస్సీ2 మరి 960 వచ్చింది. ఎస్సీ2లో కాంపిటీషన్ లేదులేమ్మ. ఎస్సీ2లో ఎస్సీ1 కదా, ఎస్సీ1 గర్ల్స్, ఎస్సీ2 బాయ్స్, ఎస్సీటీ బాయ్స్ లక్కీ 4,500, 7,000, 9,000, 11,000కు కూడా ఇది సీట్స్ వచ్చినాయి. ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఓవరాల్గా మరి ఇన్ డీటెయిల్ కావాలంటే ఎవరైనా మెంటర్షిప్ చేయాలంటే 17,000, ఈడబ్ల్యూఎస్ 17,000 ఈ విధంగా స్టూడెంట్స్కి వచ్చినాయి. ఇక్కడ 17,000, 55,000 కట్ ఆఫ్. మరి ఎస్టీ స్టూడెంట్ బాయ్స్ 3,500, 6,480, 10,000, 12,000, 14,000, 16,000, 18,000, 23,000, 42 ఈ విధమైన డేటా వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇంకా మరి మెంటర్షిప్ చేరితే మీకు మీ వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా ఈ డేటా అయితే ప్రొవైడ్ చేయటం అయితే
జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళకి డేటా అయితే మరి మీ యొక్క వాట్సాప్ నెంబర్కి పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఎంసెట్కి సంబంధించి 2000 తీసుకోవడం జరిగింది, జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4000, మరి త్వరలో జోసాకి అయితే 2500. మరి సీరియస్గా ఉండేవాళ్ళు మాత్రమే నా దగ్గరికి రండి, ఎందుకంటే టైం పాస్కి మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్, గుర్తుపెట్టుకోండి. టైం వేస్ట్గా మరి వాట్సాప్లో మెసేజ్ చేసి మీ దానికి ఆన్సర్ చేయను, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మెంటర్షిప్ చేరతారో ఫస్ట్ టైము ఆన్సర్ చేస్తాను, తర్వాత ఆన్సర్ ఉండదు. మెంటర్షిప్ చేరిన వాళ్ళకి మాత్రం మనం సర్వీస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మరి సొసైటీలో మనకు వాటర్ కూడా కొనుక్కునే పరిస్థితికి వచ్చాం. ఇంతకుముందు మా చిన్నతనంలో వాటర్ కొనుక్కుని తాగేవాళ్ళం కాదు. మరి ఇప్పుడు వాటర్ కూడా ఒక్క గాలి తప్పితే అన్నీ మరి సొసైటీలో అన్నీ మనము మన డబ్బులు ఇచ్చి కొనుక్కున్నవి. అలాంటప్పుడు ఈ సర్వీసెస్ కూడా ఫ్రీగా రావు. కొంతమంది మేము డబ్బులు కట్టలేదు సార్, మేము చాలా పూరు పేద, ఇవన్నీ ఉంటున్నాయి. ఇక మనం అందరం సర్వీస్ చేసుకుంటూ పోతే ఇంకా నేను చేయలేను కదా, నేను కూడా మనిషినే కాబట్టి అంత సర్వీస్ మన దగ్గర ఏంటంటే మొత్తము ఇక్కడ ఎంప్లాయీస్ ఏముండరు, నా దగ్గర నేను మొత్తము అంత గైడెన్స్ నేనే ఇవ్వాల్సి ఉంది. అందుకని అంత టైం ఉండదు. మరి ఎవరైతే సర్వీసు మరి మెంటర్షిప్ ఫీజు అయితే తీసుకుంటారో ఈ వాట్సాప్ నెంబర్కి క్యూఆర్ కోడ్, వాళ్ళకే సర్వీస్ చేయడం అయితే జరుగుతుంది. మరి దయచేసి మీరు కూడా ఆలోచించుకోండి. అందరికీ సపోర్ట్ చేయడం కుదరదు. అంటే నా జాబ్ ఒరిజినల్ రెగ్యులర్ జాబ్ రెగ్యులర్గా ఉంటుంది. ఇది ఒకటే నాకు జాబ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ రవి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.